సీఎం విద్యాలక్ష్మి స్కీమ్ గ్యారంటీ లేకుండా 7.5 లక్షల వరకు ఎడ్యుకేషన్ లోన్ ఎలా అప్లై చేయాలో తెలుసా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఒక ప్రతిభావంతమైన విద్యార్థి మంచి ర్యాంక్ వచ్చింది, దేశంలోని ప్రముఖ కాలేజీలో సీట్ కూడా వచ్చింది. కానీ ఒకే ఒక కారణంతో ఆ కళ ఆగిపోతుంది, అదే డబ్బు. లక్షల్లో ఉండే కాలేజ్ ఫీజులు చూసి ఎంతోమంది విద్యార్థులు తమ కళలను మధ్యలోనే వదులుకుంటూ ఉన్నారు. కానీ ఇప్పుడు అలాంటి విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఒక కీలక పథకం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అదే పీఎం విద్యాలక్ష్మి స్కీమ్. ఈ పథకం ద్వారా ఎలాంటి గ్యారంటీ లేకుండా 7,50,000 రూపాయల వరకు ఎడ్యుకేషన్ లోన్ పొందే అవకాశం ఉందని సమాచారం. అంతేకాదు, కొన్ని కుటుంబాలకు వడ్డీ రాయితీ కూడా లభించే అవకాశం ఉందని చెబుతూ ఉన్నారు. అసలు ఈ పథకం ఎవరి కోసం, ఎవరికి అర్హత ఉంటుంది, నిజంగా గ్యారంటీ అవసరం ఉంటుందా, ఎలా అప్లై చేయాలి, ఏ బ్యాంకుల్లో లోన్ పొందవచ్చు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. చివరి వరకు చూడండి, ఎందుకంటే చాలామంది విద్యార్థులు చేసే కొన్ని పొరపాట్ల వల్ల లోన్ ఆలస్యమయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. వాటి గురించి కూడా చివరిలో వివరంగా మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, మన దేశంలో ప్రతి సంవత్సరం లక్షలాది మంది విద్యార్థులు ఇంజనీరింగ్, మెడిసిన్, మేనేజ్మెంట్ల, సైన్స్, టెక్నాలజీ, ఇతర ఉన్నత విద్యా కోర్సుల్లో అడ్మిషన్లు పొందుతూ ఉన్నారు. అయితే ప్రతిభ ఉన్నప్పటికీ ఆర్థిక పరిస్థితి కారణంగా చాలామంది ఉన్నత చదువులు కొనసాగించలేకపోతూ ఉన్నారు. ముఖ్యంగా మధ్యతరగతి మరియు పేద కుటుంబాలకు లక్షల్లో ఉండే ఫీజులు పెద్ద భారంగా మారుతూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో విద్యార్థుల చదువు మధ్యలో ఆగిపోకుండా ఉండేందుకు విద్యా రుణాలు చాలా కీలక పాత్ర పోషిస్తూ ఉన్నాయి. ఇప్పటికే దేశంలో అనేక బ్యాంకులు ఎడ్యుకేషన్ లోన్స్ అందిస్తూ ఉన్నాయి. కానీ చాలా సందర్భాల్లో గ్యారంటీ, సెక్యూరిటీ, ప్రాసెసింగ్, పత్రాల పరిశీలన వంటి అంశాల వల్ల విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే అభిప్రాయం కూడా ఉంది. అందుకే విద్యార్థులకు మరింత సులభంగా ఆర్థిక సహాయం అందించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం పీఎం విద్యాలక్ష్మి పథకాన్ని ముందుకు తీసుకువచ్చింది. ఈ పథకం ప్రధాన ఉద్దేశం ఏమిటంటే, ప్రతిభ ఉన్న విద్యార్థి డబ్బు లేక చదువు ఆపకూడదు. మంచి విద్యా సంస్థలో అడ్మిషన్ వచ్చిన తర్వాత ఫీజుల కోసం ఇబ్బందులు పడకుండా బ్యాంక్ రుణం పొందే అవకాశం కల్పించడం. ముఖ్యంగా దేశంలోని గుర్తింపు పొందిన ఉన్నత విద్యా సంస్థల్లో చేరే విద్యార్థులకి ఇది ఉపయోగపడేలా రూపకల్పన చేసినట్లు వెల్లడైంది. ఇప్పుడు చాలామంది అడిగే ప్రశ్న, ఈ పథకం ద్వారా ఎంతవరకు లోన్ లభిస్తుంది అని. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం అర్హత కలిగిన విద్యార్థులు గ్యారంటీ లేదా అదనపు సెక్యూరిటీ లేకుండా 7,50,000 రూపాయల వరకు విద్యా రుణం పొందే అవకాశం ఉందని పేర్కొంటూ ఉన్నారు. అంతేకాదు, ప్రభుత్వం క్రెడిట్ గ్యారంటీ వ్యవస్థ ద్వారా బ్యాంకులను కూడా కొంత భరోసా కల్పించే విధానాన్ని అమలు చేస్తోంది. ఫ్రెండ్స్, ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఉంది. ప్రతి ఒక్కరికి ఒకే విధమైన ప్రయోజనాలు ఉండవు. కుటుంబ ఆదాయం, విద్యా సంస్థ, కోర్స్, ఇతర అర్హతల ఆధారంగా ప్రయోజనాలు మారే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు, నిర్దిష్ట ఆదాయ పరిమితిలో ఉన్న కుటుంబాల విద్యార్థులకు వడ్డీపై రాయితీ కూడా లభించే అవకాశం ఉందని వెల్లడించారు. అయితే దీనికి సంబంధించిన అర్హతలను అధికారిక మార్గదర్శకాల ప్రకారం పరిశీలించడం చాలా అవసరం. ఇప్పుడు మరో ముఖ్యమైన అంశం గురించి కూడా మాట్లాడుకుందాం. ఈ పథకం అందరికీ వర్తిస్తుందా? సమాధానం కాదు. ప్రస్తుతం ఈ పథకం ప్రధానంగా ఎంపిక చేసిన గుర్తింపు పొందిన ఉన్నత విద్యా సంస్థలో ప్రవేశం పొందిన విద్యార్థులకు వర్తిస్తుంది. దేశవ్యాప్తంగా వందలాది ఉన్నత విద్యా సంస్థలను ఇందులోకి చేర్చినట్లు సమాచారం. అంటే ముందుగా మీరు చేరిన కాలేజీ లేదా సంస్థ ఈ జాబితాలో ఉందో లేదో తప్పనిసరిగా పరిశీలించాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు అప్లికేషన్ ప్రక్రియ గురించి మాట్లాడుకుందాం. మొదట అధికారిక విద్యాలక్ష్మి పోర్టల్లో నమోదు చేసుకోవాలి. పేరు, మొబైల్ నెంబర్, ఈమెయిల్, ఆధార్ వంటి వివరాలతో రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి. ఆ తర్వాత యూజర్ ఐడి మరియు పాస్వర్డ్ ద్వారా లాగిన్ అయ్యి లోన్ అప్లికేషన్ విభాగంలోకి వెళ్ళాలి. అక్కడ కోర్స్ వివరాలు, విద్యా సంస్థ వివరాలు, ఫీజు నిర్మాణం, వ్యక్తిగత సమాచారం, అవసరమైన పత్రాలు సమర్పించి దరఖాస్తు పూర్తి చేయాలి. అన్ని వివరాలు ఒకేసారి చూసుకుని తర్వాత దరఖాస్తు సమర్పించడం మంచిది. ఇప్పుడు చాలామంది విద్యార్థులు చేసే ఒక పెద్ద పొరపాటు గురించి కూడా మాట్లాడుకుందాం. కొందరు పూర్తి సమాచారం ఇవ్వకుండానే అప్లికేషన్ సమర్పిస్తారు. మరికొందరు తప్పు డాక్యుమెంట్లు అప్లోడ్ చేస్తారు. ఇంకొందరు కాలేజీ అడ్మిషన్ వివరాలు పూర్తిగా నమోదు చేయరు. ఇలాంటి చిన్న చిన్న పొరపాట్ల వల్ల కూడా రుణ ప్రక్రియ ఆలస్యమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి వివరాలని జాగ్రత్తగా పరిశీలించడం చాలా అవసరం. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ పథకం కింద ప్రాసెసింగ్ ఫీజు ఉండదని సమాచారం. ఈ విద్యార్థులకు ఒక పెద్ద ఊరటగా చెప్పవచ్చు. అంతేకాదు, సాధారణ విద్యా రుణాలతో పోలిస్తే వడ్డీ రేట్లు కూడా అనుకూలంగా ఉండేలా ప్రయత్నిస్తున్నట్లు వివరాలు సూచిస్తూ ఉన్నాయి. అయితే తుది వడ్డీ రేటు సంబంధిత బ్యాంక్ నిబంధనలు మరియు అమల్లో ఉన్న మార్గదర్శకాలపై ఆధారపడి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు బ్యాంకుల విషయానికి వస్తే, ఈ పథకం కింద దేశవ్యాప్తంగా ఉన్న షెడ్యూల్డ్ బ్యాంకులు, రీజనల్ రూరల్ బ్యాంకులు, సహకార బ్యాంకులు కూడా భాగస్వామ్యం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీ ప్రాంతంలో ఉన్న బ్యాంకులో కూడా ఈ పథకం అందుబాటులో ఉందో లేదో తెలుసుకోవచ్చు. ఇక్కడ మరో ముఖ్యమైన అంశం గురించి కూడా మాట్లాడుకోవాలి. మేనేజ్మెంట్ కోటా ద్వారా అడ్మిషన్ పొందిన ప్రతి విద్యార్థికి ఈ పథకం వర్తిస్తుంది అనుకోవడం సరైనది కాదు. కొన్ని ప్రత్యేక నిబంధనలు ఉంటాయి. అందువల్ల మీరు చేరే విద్యా సంస్థ మరియు అడ్మిషన్ విధానం ఈ పథకానికి అర్హత కలిగి ఉందో లేదో అధికారికంగా నిర్ధారించుకోవాలి.
ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్న: విద్యా రుణం తీసుకోవడం మంచి లేక వద్దా? దీనికి సమాధానం పూర్తిగా విద్యార్థి పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది. మీరు నిజంగా ఉన్నత విద్య ద్వారా మంచి ఉద్యోగ అవకాశాలు పొందే కోర్సులో చేరుతున్నట్లయితే విద్యా రుణం ఒక పెట్టుబడిగా భావించవచ్చు. కానీ కోర్సు ఎంపిక, కాలేజీ నాణ్యత, ఉద్యోగ అవకాశాలు, భవిష్యత్ ఆదాయం ఇవన్నీ పరిశీలించిన తర్వాతే రుణం తీసుకోవడం మంచిది. ఎడ్యుకేషన్ లోన్ అనేది ఉచిత డబ్బు కాదు అనే విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. కోర్సు పూర్తయిన తర్వాత నిర్దిష్ట నిబంధనల ప్రకారం రుణాన్ని తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. అందువల్ల రుణం తీసుకునే ముందు మొత్తం షరతులను పూర్తిగా అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఫ్రెండ్స్, విద్య అనేది ఒక కుటుంబానికి మాత్రమే కాదు, ఒక తరం భవిష్యత్తును మార్చగల శక్తి. అందుకే ఆర్థిక ఇబ్బందుల కారణంగా ప్రతిభావంతులైన విద్యార్థులు చదువుకు దూరం కాకుండా ఉండేందుకు ఇలాంటి పథకాలు ఉపయోగపడే అవకాశం ఉంది. అయితే అధికారిక పోర్టల్లో ఇచ్చిన మార్గదర్శకాలను తప్పనిసరిగా పరిశీలించి మాత్రమే దరఖాస్తు చేయాలి. సోషల్ మీడియాలో వచ్చే అసత్యపు సమాచారాన్ని నమ్మకుండా ప్రభుత్వ అధికారిక ప్రకటనలను మాత్రమే ఆధారంగా తీసుకోవాలి. ఇప్పుడు మీ అభిప్రాయం ఏమిటి? ఆర్థికంగా వెనుకబడి ఉన్న విద్యార్థులకు గ్యారంటీ లేకుండా విద్యా రుణం అందించడం వల్ల మరింత మంది ఉన్నత విద్యను అభ్యసించే అవకాశం లభిస్తోందని మీరు అనుకుంటున్నారా? ఈ పథకం మరింత విస్తరించి అన్ని అర్హులైన విద్యార్థులకు చేరాలని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి ప్రభుత్వ పథకాలు, విద్యా అవకాశాలు, ఆర్థిక అవగాహన, కెరియర్ మరియు స్కాలర్షిప్ సమాచారంపై లోతైన విశ్లేషణల కోసం మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.